పురుషోత్తపట్నం. ఈ పురుషోత్తపట్నం అనేది ఇది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే. ఎలా అయితే ఇది పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనేది టువర్డ్స్ కృష్ణా వెళ్ళాయో, ఇది ఏం చేస్తుందంటే లెఫ్ట్ కెనాల్, ఈ లెఫ్ట్ కెనాల్ ఏం చేస్తుందంటే టువర్డ్స్ విశాఖపట్నం వెళ్తుందన్నమాట. ఉద్దేశం ఏంటంటే ఎఫెక్టివ్గా ఇది కంప్లీట్ అయితే ఎంటైర్ నార్త్ కోస్టల్ ఆంధ్రాకి దీని తాలూకు బెనిఫిట్ ఉండాలి. బట్ యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ నీడ్స్ని మీట్ అయ్యేలాగా డెవలప్ చేసింది ఈ పురుషోత్తపట్నం లెఫ్ట్ కెనాల్ అని చెప్పచ్చు అనమాట. సో విశాఖపట్నం వాటర్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఈ ఏలేరు ఉంటుంది కదా, ఏలేరు రివర్కి, ఏలేరు కమాండ్ ఏరియా మొత్తానికి వాటర్ వెళ్తుంటాయి అన్నమాట గోదావరి నుంచి. సో ఏలేరు కమాండ్ ఏరియాకి దీని నుంచి వాటర్ వెళ్తుంటాయి. ఇది కూడా అంతే, గోదావరి వాటర్ని ఎఫెక్టివ్గా నార్త్ కోస్టల్ ఆంధ్రాతో ప్రాబ్లం ఏంటంటే నార్త్ కోస్టల్ ఆంధ్ర డ్రాట్ ప్రోన్ అనడం కంటే కూడా బ్యాక్వర్డ్ రీజన్ అని చెప్పొచ్చు. సో మొదటి నుంచి అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేకపోవటము, దో అండర్ గ్రౌండ్ వాటర్ బాగానే ఉన్నా ల్యాక్ ఆఫ్ అఫోర్డబిలిటీ వల్ల ట్యూబ్వెల్ ఇరిగేషన్ అక్కడ పాపులర్ కాకపోవటము. రాయలసీమలో ట్యూబ్వెల్ ఇరిగేషన్ లాంగ్ రన్లో సస్టైనబుల్ కాకపోవచ్చు, కానీ నార్త్ కోస్టల్ ఆంధ్రాకు ఉన్న రైన్ఫాల్కి ట్యూబ్వెల్ ఇరిగేషన్ అక్కడ మనం ఎంకరేజ్ చేయొచ్చు. కానీ అక్కడ ట్యూబ్వెల్కి అఫోర్డబిలిటీ లేదు. చాలామంది రైతులు అక్కడ ట్యూబ్వెల్ని అఫోర్డ్ చేయలేరు, ఎస్పెషలీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. అండ్ పవర్ సప్లైస్లో కూడా అక్కడ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల ట్యూబ్వెల్ ఇరిగేషన్ అనేది పాపులర్ అవ్వలేదు. కెనాల్ ఇరిగేషన్ సిస్టమ్ని కూడా మొదటి నుంచి నెగ్లెక్ట్ చేశారు నార్త్ కోస్టల్ ఆంధ్ర. సో దాని పర్యవసానం ఏంటంటే నార్త్ కోస్టల్ ఆంధ్ర నుంచి హై మైగ్రేషన్, పావర్టీ ఎక్కువ ఉండము, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ అన్నీ తక్కువ ఉండమని మనం చూస్తుంటాం. ఇదే కాకుండా నార్త్ కోస్టల్ ఆంధ్రాలో ఏజెన్సీ ఏరియాస్ ఉండటం వల్ల, హిల్లీ రీజన్స్ అండ్ ట్రైబల్ రీజన్స్ ఉండడం వల్ల కూడా ట్రెడిషనల్గా ఏంటంటే ఇది ఒక బ్యాక్వర్డ్ రీజన్ అనేది మనకు అందరికీ తెలిసిందే అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి ప్రైమరీ ఉద్దేశం ఏముంటుందంటే ఆ బ్యాక్వర్డ్నెస్ని అడ్రస్ చేయడం అనేది ఇక్కడ ప్రైమరీ ఇంటెన్షన్ ఉంటుంది. అంటే అంత ఫ్రీక్వెంట్లీ డ్రాట్ ప్రోన్ ఆర్ ఫెమైన్ స్ట్రికన్ కాదు కాబట్టి అనమాట. అఫ్కోర్స్ దీనివల్ల ఐకట్ స్టెబిలైజేషన్ కూడా జరుగుతుంది. ఆ ఏలేరు కమాండ్ ఏరియాలో ఈ పురుషోత్తపట్నం లెఫ్ట్ కెనాల్ గోదావరి నుంచి వాటర్ డ్రా చేయటం వల్ల అని చెప్పచ్చు అనమాట.